వ్యాస మహర్షి చాలామందికి ఈయన ధృతరాష్ట్ర పాండురాజుల తండ్రి అని, సత్యవతికి కుమారుడు అని తెలియదు. మరి ఆ కథను చూస్తే సత్యవతికి పరాశ మునీంద్రుడికి జన్మించినవాడు వ్యాస మహర్షి. సత్యవతి అసలు పేరు కాళి. ఆమెను మత్స్యగంధి అని కూడా అంటారు. ఒకసారి చేతి దేశపు రాజు వేటకని అడవికి వెళ్ళాడు. కాళింది నది ఒడ్డున కామకేలిలో ఉన్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహం చేసుకోలేకపోయాడు. అతని వీర్యాన్ని అదే నదిలో ఉన్న శాపవాసన చేప రూపంలో ఉన్న అద్రిక అనే దేవకన్య స్వీకరించింది. అప్పుడు చేప గర్భం దాల్చింది. ఇక కడుపుతో ఉన్న చేప ఎటూ కదల్లేక చేపలు పడుతున్న బేస్తవాని వలకు చిక్కింది. ఇక బేస్తవాడు ఆ చేపను ఇంటికి తీసుకువెళ్లి కోయగా ఇద్దరు శిశువులు బయటపడ్డారు. మగ శిశువును బేస్తరాజుకు అప్పగించారు. ఇక ఆడ శిశువుకు మాత్రం కాళి అని పేరు పెట్టి తానే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కాళి పెరిగి పెద్దదైంది, పెళ్లి వయసుకు వచ్చింది. ఇదిలాగా ఉండగా ఒకనాడు పరాశ మహర్షి కాళింది నది దగ్గర నిల్చుని అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి పడవ కోసం చూస్తున్నాడు. అప్పుడే కాళి తండ్రి తినడానికి కూర్చుని మూట విప్పుతున్నాడు. ఇక పరాశరుని పడవలో చేరవేసే పనిని కూతురికి అప్పగించాడు. కాళి పడవ నడపడానికి సిద్ధమైంది. పరాశ మహర్షి పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఎగసిపడే అలలు, ఎగిరిపడే చేప పిల్లలు పడవ నడిపే వయ్యారి పరశునికి ఎంతో అందంగా కనిపించాయి. కామ ఉద్రేకంతో ఆమెను చేరుకున్నాడు. మునీశ్వరుని కోరికను పసిగట్టిన కాళి దూరంగా జరిగింది. పరాశుడు ఆగలేదు. పడవ చుట్టూ పొగమంచు కమ్ముకునేలా చేశాడు. కాళి శరీరం నుండి పరిమళాలు వెదజల్లేటట్లు చేశాడు. నది మధ్యలో ఓ దివిని సృష్టించాడు. ఇక ఆ ఏకాంత వేళలో అక్కడ వారిద్దరూ సంగమించారు. మత్స్యగ్రంథి గర్భం దాల్చింది. పరాశరుడు ఆమెను ఓదార్చి, నీవు గర్భం దాల్చిన కన్విత్వానికి ఏ మచ్చ ఉండదు అని వరమిస్తాడు. నీకు పుట్టబోయే బిడ్డ విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వ విద్యాపరంగతుడు అయ్యి ముల్లోకాలు కీర్తింపజేస్తాడు. జగద్గురు అవుతాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహా తపస్వి, మహిమాన్వితుడు అవుతాడు అని దీవిస్తాడు. ఇప్పుడు నీ నుండి వెలువడుతున్న సుగంధ పరిమళాలు శాశ్వతంగా ఉండిపోతాయి. నీవు యోజనగంధిగా పిలువబడతాడని మాట ఇస్తాడు. అలా వారికి పుట్టినవాడే వ్యాస మహర్షి. చిన్నతనం నుంచి దైవభక్తితో పెరిగాడు. పెద్దల పట్ల వినయ విధేయలతో మెలిగాడు. పెద్దవాడయ్యాక, తల్లి నా గురించి విచారించకు, తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం వచ్చినా లేదా చూడాలనిపించినా నన్ను తలుచుకో, నేను నీ ముందు ఉంటాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోతాడు. ఇక వ్యాసుని తల్లే చంద్రవంశానికి చెందిన శాంతన మహారాజుని పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కురు పాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇక ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువే కూడా ఆయనే. పరిపాలన సంబంధమైన విషయాలలో కురు పాండవులు ఆయన సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కంటే అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ. అయితే ఒకసారి సత్యవతి కుమారులైన చిత్రాంగతుడు, విచిత్ర వీర్యుడు పిల్లలు లేకుండానే మరణిస్తారు. దీనితో తన మొదటి కొడుకు అయిన వ్యాసుడిని పిలిపించి తన కోడలతో సంగమించి బిడ్డల్ని కనమంటుంది. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఆ విధంగా వ్యాసుడు సత్యవతికి పుత్రుడుగా, ధృతరాష్ట్ర పాండవులు విదురులకు తండ్రిగా భారతంలో చెప్పబడుతుంది. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా వ్యాసుని జననం గురించి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.